కమనీయం రమణీయం మహానందీశ్వరుని కళ్యాణం. లింగోద్భవ పుణ్యకాలం. భక్తుల శివనామ స్మరణతో మారుమోగిన మహానంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధగాంచిన మహానంది పుణ్యక్షేత్రంలో శివరాత్రి పర్వదినాన అత్యంత పుణ్యకాలమైన లింగోద్భవ సమయాన వేద పండితులు స్వామివారికి రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ఈవో శ్రీనివాసరెడ్డి, నంద్యాల ఆర్డీఓ తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పవిత్ర కోనేర్లను స్నానమాచరించి లింగోద్భవ సమయాన హరహర శంభో అంటూ నినాదిస్తూ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అటు తరువాత శ్రీ గంగా కామేశ్వరి మహానందీశుని కళ్యాణ్ణి కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి పల్లకిలో పెళ్లి మండపానికి ఊరేగింపుగా తీసుకొని రావడాన్ని భక్తులు కన్నుల పండుగగా వీక్షించారు. అనంతరం ఆలయంలోని వేద మండపంలో పెళ్లి తంతును పండితులు కమనీయంగా కడు రమణీయంగా నిర్వహించారు. అలాగే శివరాత్రి రోజున జాగరణ చేసే భక్తుల కాలక్షేపం కోసం మహానందిలో ఏర్పాటు చేసిన కోలాటం, చెక్క భజన, హరికథ లాంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం విశేషమైనటువంటి రావణ వాహన సేవ గ్రామోత్సవం, అట్లాగే సాయంత్రం ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటి నంది వాహన సేవ అనేటువంటిది అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం రాత్రి లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం ఈశ్వరుడికి అత్యంత వైభవంగా లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరిగింది. అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఆలయం బయట ఉన్నటువంటి ప్రత్యేక వేదికలో లోక కళ్యాణార్థమై వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ కామేశ్వరి మహానందేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా సుమారు 3 గంటల పాటు చక్కగా జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక పర్యవేక్షణలో భక్తులు అందరూ కూడా తిలకించడానికి వీలుగా ఈ యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది విశేషంగా నిర్వహించడం జరిగింది. మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. క్యూలైన్లో ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి లింగోద్భవ అభిషేకం పూర్తి చేస్తారు. లింగోద్భవ అభిషేకం రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ అభిషేకం తదనంతరం శ్రీ స్వామివారికి కళ్యాణోత్సవం కూడా ఉంటుంది కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తారు.